మీరు మ్యూట్ లో ఉన్నారు. మాస్టర్స్ అందరికి హ్యాపీ మార్నింగ్. ఒక 15 నిమిషాలు కొంచెం మెడిటేషన్ లో ఉన్నాం, అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆసక్తి కూడా మనకు చాలా అవసరం కదా. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి గురువందనం చేసుకొని మనము సెషన్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కు, కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. సో ఇంతటి అద్భుత జ్ఞానాన్ని మనకు అందిస్తున్న అరుణా మేడంకి, హరిశ్చంద్రుల వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్న మాస్టర్స్. సో మనం ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ మహాజ్ఞానంలో హరిశ్చంద్రుడు. ఓకే, మనందరికీ తెలుసు ఆయన పేరు సత్య హరిశ్చంద్రుడు అని కదా. కానీ మరి ఆయనకి ముందు ఫస్ట్ ఉన్న పేరు ఏంటంటే హరిశ్చంద్రుడు మాత్రమే. సత్య హరిశ్చంద్రుడు అని పేరేమీ లేదు. కానీ ఆయన కాలగమనంలో అంటే చివరికి వచ్చేటప్పటికి ఆయనకి సత్య హరిశ్చంద్రుడు అని పేరు వచ్చింది, మారిందనమాట. సత్య అనేది యాడ్ అయింది. సో ఇది యాడ్ అవడానికి గల కారణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు అసలు మనము ఏం తెలుసుకోవాలి, ఈయన దగ్గర నుంచి ఏమేం పాయింట్స్ నేర్చుకోవాలనేది ఒకసారి చెప్పుకుందాం మాస్టర్స్. హరిశ్చంద్రుడు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు అనే పాయింట్ ఫస్ట్ ది. సెకండ్ ది, ఆయన జీవితంలో చేసిన ప్రమాణం ఏమిటి. 3, భౌతికతను ఆధ్యాత్మికతను ఎలా బ్యాలెన్స్ చేశారు. నెక్స్ట్, ఆయన నుంచి అందిన సందేశం ద్వారా మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందాలి, దాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇలాగా ఒక 4 పాయింట్ల ద్వారా ఆయన మొత్తం ఆయన ఏదైతే సందేశం ఇచ్చారో అదంతా మనం తెలుసుకున్నాం, దాన్ని మనం అన్వయించుకున్నాం, అంటే మనం ఏమేం చెయ్యొచ్చు అసలు అనేది తెలుసుకున్నాము. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూలై 29, 1994 ఉదయం 9:55 1994 అండి. సో అప్పటికి కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, బట్ ఓకే. సో స్టార్ట్ చేసుకుందాము. యాక్చువల్ గా ఈయన కాన్సెప్ట్ మనకి ఎలా తెలుసు అంటే ఒక స్టోరీ ద్వారా తెలుసు. ఆయన యొక్క జీవితం మొత్తం స్టోరీ అందరికీ తెలుసు కదా. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఈ స్టోరీ అంటే ఇంద్రసభలో స్టార్ట్ అవుతుంది. ఇంద్రసభలో ఏం జరుగుతుంది అంటే సప్తఋషులు అందరూ ఉంటారండి. గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, నారద మహర్షి, ఇలాగ అందరూ ఉంటారు కదా. ఇంద్రసభలో మీటింగ్ జరుగుతుంటుంది కదా. సో అప్పుడు వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుని మధ్య సంవాదం జరుగుతుంది. ఏంటి అంటే ఈ లోకంలోని సత్యనిష్ఠాపరుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతారు వశిష్ఠులు, విశ్వామిత్రులు. అడిగినప్పుడు వశిష్ఠులు వారు చెప్తారనమాట, ఉన్నారు అని. ఎవరు ఉన్నారు అని చెప్పేసి మొత్తం లోకం ఉన్న వాళ్ళందరినీ కూడా అన్వేషించినప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే వశిష్ఠులు వారు చెప్పిన సమాధానం ఏంటంటే హరిశ్చంద్రుల వారు ఉన్నారు అని చెప్తారు. అప్పుడు విశ్వామిత్రులు, కాదు, ఆయన ఏమైనా గొప్పవారా, ఆయన సత్యాన్ని పరిపాలించరు, సో దాన్ని నిరూపించండి అని చెప్తారు. నిరూపణ జరిగితే గనక నా శక్తిలో కొంత భాగాన్ని ఆయనకి ఇచ్చేస్తాను అని చెప్తారు విశ్వామిత్రులు. సరే అని చెప్పేసి ఇద్దరు యొక్క సంవాదం జరిగిన తర్వాత ఒక కొలిక్కి వస్తుంది. కొలిక్కి వచ్చినప్పుడు అప్పుడు వశిష్ఠుల వారు ఆ అక్కడ నుంచి నిష్క్రమిస్తారు. దాంతో పాటు విశ్వామిత్రుల వారు కూడా డైరెక్ట్ గా హరిశ్చంద్రుల వారి దగ్గరికి వెళ్తారు. ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఎవరు అంటే ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. ఆయన రాముని యొక్క కుటుంబానికి చెందినవారు. ఓకే, రాముల వారు అంటే ఎవరో మనకు తెలుసు కదండి. స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము రాముల వారు, అయోధ్య రాముడు అనమాట. సో ఆ ఆ కుటుంబానికి చెందినవారు. సో ఆయన ఒక మహారాజు. హరిశ్చంద్రుల వారు ఎవరండి, మహారాజు. ఆయనకి చంద్రమతి అనే భార్య, లోహితస్యుడు అనే కొడుకు ఉన్నారు. చక్కగా ఆయన పరిపాలనలోని ప్రజలందరూ చాలా సుఖంగా ఉండేవారు. రాజ్య పరిపాలన చాలా బాగా చేసేవారు. ఎక్కడ ఎటువంటి మరక లేకుండా చక్కగా పరిపాలన సాగుతూ ఉండేది. కానీ ఇక్కడ ఇంద్రసభలోని
సంవాదం జరిగింది కదా. సో ఆ సంవాదం తేలాలి కదా. సో ఆయన నిజంగా సత్యనిష్ఠాపరుడా కాదా అని చెప్పేసి విశ్వామిత్రుడు వచ్చి చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు. పరీక్షలు పెట్టినప్పుడు జరిగే పరిణామంలోనే ఆయనకి అర్థమవుతుంది విశ్వామిత్రుల వారికి ఏంటి అంటే ఆయన నిజంగా సత్యానిష్ఠాగరుడు అని చెప్పేసి. అప్పుడు ఆయనకి సత్య హరిశ్చంద్రుడు అని నామకరణం జరుగుతుంది లాస్ట్ లో. ఓకే, మొత్తం జీవిత అంకంలో జరుగుతుంది అనమాట సత్య హరిశ్చంద్రుడు అని. సో అది ఇచ్చింది ఎవరయ్యా అంటే విశ్వామిత్రుల వారు అనమాట. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా పరీక్షలు చేసిన తర్వాత ఇచ్చిన పేరది. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఆయన ఎవరికి కనెక్ట్ అయి ఉన్నారు? ఆయన చెప్పారు కదా నేను ఒకరికి కనెక్ట్ అయి ఉన్నాను అని. అది ఎవరు అనేది కూడా మనం తెలుసుకుందాం. నా ప్రజ్ఞాత్మ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా రాముల వారి కుటుంబానికి చెందినవారు. అంటే రాముల వారు ఎవరంటే స్వయంగా శ్రీ మహావిష్ణువు కదా. సో ఆ కుటుంబానికి చెందినవారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటారు. ప్రజ్ఞాత్మ అంటే పూర్ణాత్మ అని కూడా చెప్పొచ్చు. సో ఈయన యొక్క సోల్ ఎవరికి కనెక్ట్ అయి ఉందంటే శ్రీ మహావిష్ణువుకి కనెక్ట్ అయి ఉందని చెప్తున్నారు. ఆ రోజుల్లో మేము ఎంతగా ధ్యానానికి అలవాటు పడి ఉండేవాళ్ళం అంటే మా ప్రజ్ఞాత్మతో ఎప్పుడు చూసినా మాట్లాడుతుండేవాళ్ళము. సో మనము ఎలా అయితే మన ఇంట్లో పెద్దవాళ్లతో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటామో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సోల్ ద్వారా, అంటే సోల్ టు సోల్ టాకింగ్ అనమాట, సోల్ టాక్ అనమాట. సో డైరెక్ట్ గా శ్రీ మహావిష్ణువు ఒక సోల్ తో మాట్లాడేవారు అనమాట. ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ధ్యానం తర్వాత కూడా చేసేవారు అలాగా. అంటే కంప్లీట్ గా వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉండేవారు అనమాట. భౌతిక శరీరంతో ఉన్నా కూడా, భౌతిక పనులు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు స్వయంగా మాట్లాడేవారు. అంటే మరి వాళ్ళకి ఆ శక్తి ఉందా అండి? మనకు ఆ శక్తి లేదా అంటే మనకు కూడా ఉంటుంది. కానీ మనము వాళ్ళ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనకు కూడా ఆ శక్తి వస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడు ప్రజ్ఞాత్మతో కనెక్ట్ అయి ఉండేవాడిని అని చెప్తున్నారు. నేను చేపట్టిన కార్యక్రమం ఏమిటంటే నాతో నేను కాదు, ఇతరులతో కూడా చాలా నిజాయితీగా ఉండాలి. నా 7వ సంవత్సరంలో నా ప్రజ్ఞాత్మకు ప్రమాణం చేశాను. ఎప్పుడు అబద్ధం చెప్పను, ఏది దాచను. అంటే చూడండి ఆయన ఏం చేశారు, ఆయన ఎందుకు అంత బాగా కనెక్ట్ అయి ఉన్నారంటే 2 పాయింట్లు అండి. ఆయన ఎప్పుడు ధ్యానం చేసేవారంట, చిన్నతనం నుంచి ధ్యానం చేసేవారంట. దాంతో పాటు 7వ సంవత్సరంలోనే ఆయన ఒక ప్రామిస్ చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. ఏంటి? నేను ఎవరితోని అబద్ధం ఆడను, ఏది దాచను, ఎప్పుడు సత్యాన్ని పలుకుతానని 7వ ఏటనే. నిజంగా ఆ వయసులో ఏముంటుందండి అవగాహన? ఏముండదు కదా, ఊహ కూడా ఏముండదు వాళ్ళకి. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఈ ప్రమాణం చేయాలి అని ఏమీ తెలియదు వాళ్ళ చిన్నతనంలో. ఒక వయసు వచ్చిన తర్వాత, కౌమార దశకు వచ్చిన తర్వాత చేశామంటే ఒక అర్థం ఉంటుంది. సో మళ్ళీ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమేనండి. ఎందుకంటే దానివల్ల ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి కదా. సో ఆయన ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో కూడా తెలుసుకున్నాము. అందుకోసం నా జీవితాన్ని ఎంతటి వినాశనాన్ని, ఎంతటి బాధని ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, చూడండి ఆయన ఆ వయసులోనే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని దాటుతూ ఉంటాను తప్ప నేను దాని నుంచి, ఆ ప్రమాణం నుంచి పారిపోనని చెప్పేసి ఆ రోజే ఆయన నిర్ణయం చేసుకున్నారండి. మీకు చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారి, అంటే సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మూవీ చేశారు, ఏప్రిల్ 1 అని. దానిలోని మనకి చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఏంటి అంటే ఇప్పటి రోజుల్లో అంత సత్యవ్రతుడు ఎవరు లేరండి నాకు తెలిసినంత వరకు. మనం ఒక చిన్న సమస్య రాగానే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం. కానీ సత్య హరిశ్చంద్రుల వారు తన జీవిత కాలం అంతా కూడా సత్యాన్నే పలికారంటే అది ఎంత కష్టమైన పని అండి. సో అటువంటి సత్యాన్ని మనకి తెలియజేయడం కోసం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటుంది ఏప్రిల్ 1 అని. ఆయన కూడా తన ప్రేమ కోసము నిజాలే చెప్పాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కడ అబద్ధం ఆడకండి, చివరి దాకా ఉంటుంది. మనకు అక్కడ చూస్తే కొన్ని అంటే నిజం పలకడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుస్తాయి. అదే విధంగా ఈయన ఏమి ఎదుర్కొన్నారో చూద్దాం. పరిస్థితులు ఇలా ఉంది కనుక హరిశ్చంద్రుడిగా నా జన్మ పొడుగునా చాలా మంది నన్ను సవాలు చేశారు. నిజమే కదండి. మనము స్ట్రిక్ట్ గా ఉండి కొన్ని ప్రమాణాలు చేస్తే చాలా సమస్యలు వస్తాయండి. మనకి మహాభారతంలోని చూసుకుంటే భీష్మ పితామహుడు కూడా అటువంటి ప్రమాణాలు ఎన్నో చేశారండి. ఆయనకి చక్కని వయసులోనే, అంటే అన్ని తెలిసిన వయసులోనే ప్రమాణం చేశారు. అటువంటి ప్రమాణాలు చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన జీవితకాలం చివరి వరకు. మరి ఈయన 7వ సంవత్సరంలోనే, 7వ ఏటలోనే ఆయన ప్రమాణాలు చేశారంటే ఆయనకి ఇంకెన్ని సమస్యలు వస్తాయి చూడండి.
కొన్ని సంవత్సరాల పాటు లేదా ఏదో ఒక శిక్ష పడి దెబ్బ తగిలే వరకు నేను నిజం చెప్తానని, ఆ తర్వాత నిజం చెప్పాలని చేసుకున్న ప్రతిజ్ఞ గురించి పూర్తిగా మర్చిపోతానని అనుకున్నారు. చూడండి ఏమనుకున్నారు అంటే చాలా మంది మాస్టర్స్ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఓకే వీడు చిన్నవాడు కాబట్టి ఏదో ప్రమాణం చేశాడు కానీ ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేడు, కొంతకాలానికి ఆ ప్రమాణాన్ని మర్చిపోతారు అని అనుకున్నారు. కానీ అలా జరగలేదండి. ఆయన చివరి వరకు కూడా దాన్ని పాటించారు. అది ఎలాగో కూడా తెలుసుకుందాము. ఇక్కడ ప్రమాణం చేయడం అంత ముఖ్యమా అండి అంటే మీకు ఒక చిన్న కథ చెప్తానండి. చాలా చాలా ముఖ్యము. ప్రమాణం చేసే ముందు కూడా ఆలోచించి చెయ్యాలి. ఎందుకు అంటే దానివల్ల వచ్చే సమస్య కూడా చెప్తాను. ఒకరోజు ఒక పెద్దాయన రోడ్డు మీద పడుకొని ఉంటాడండి. ఆయన చాలా గాలికి, వానకి ఆయనకి గూడేమి ఉండదనమాట. రోడ్డు సైడ్ ఒక ప్లాట్‌ఫార్మ్ మీద పడుకొని ఉంటాడు. గాలొచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా, ఏమొచ్చినా సరే అక్కడే పడుకుంటాడు. హాయిగా తన జీవనాన్ని మామూలుగా సాధారణంగా గడుపుతూ ఉంటాడు. తిండి కోసం అన్వేషించుకుంటాడు, దొరుకుతుంది, తింటాడు, అక్కడే ఉంటాడు. సో, ఇది కొన్ని రోజులుగా ఒక పెద్దాయన కారులో వెళ్తూ గమనిస్తూ ఉంటాడనమాట. రోడ్డు మీద అతని జీవనాన్ని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన అనుకుంటాడనమాట. గమనించిన ఆయన అనుకుంటాడు. ఈయన రోజు ఎలా ఉంటున్నాడు? మనము కారుంది, అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఇబ్బందులు ఎన్నో పడుతూ ఉన్నాము. కానీ ఆయనకి ఎటువంటి సౌకర్యాలు లేదు. ప్లాట్‌ఫార్మ్ మీద ఉండి ఆయన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ చలికి, వానకి ఎలా తట్టుకుంటున్నాడు? ఎండకి చాలా ఇబ్బంది కదా! అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అలా గమనించి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్లి చెప్తాడనమాట. అయ్యా మీరు ఇబ్బంది పడకండి. నేను రేపు వచ్చి మీకు ఒక కంబళిని, చలికి తట్టుకునే కంబళిని తయారు చేయించి ప్రత్యేకంగా మీకు తీసుకొచ్చి ఇస్తాను. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా చలిని తట్టుకోగలరు అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ ముసలాయన ఎదురు చూస్తూ ఉంటాడు మరుసటి రోజు కోసం. వస్తాడేమో, తెస్తాడేమో, దాన్ని కప్పుకుందాం అనే ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయండి. ఒక వారం రోజులు అలా గడిచి ఆయన చనిపోవడం జరుగుతుంది. ఎవరు? ముసలాయన, ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్న ముసలాయన. అదేంటి అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న పెద్దాయన సడెన్ గా వారం రోజుల తర్వాత ఎందుకు చనిపోయాడు అని ఆరా తీస్తాడు ఈ డబ్బున్న వ్యక్తి. కారులో వచ్చిన వ్యక్తి అన్నమాట. చేయగా అతను వచ్చేటప్పుడు కమ్మలు తెస్తాడు అతనికి ఇవ్వడానికి. కానీ ఈ లోపలే ఈ పెద్దాయన చనిపోతాడు. సరే అని ఆరా తీసినప్పుడు ఏం తెలుస్తుందంటే, ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్న ముసలాయన ఎవరైతే ఉన్నారో, ఆ పక్కన ఉన్న వ్యక్తి ఉంటాడు కదండీ! అతను చెప్తాడు. బాబు అతను వారం క్రితం వరకు చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నాడు. జీవించే ఉన్నాడు. చక్కగా ఈ గాలి, వానకి అన్నిట్లికి తట్టుకున్నాడు. ఎప్పుడైతే మీరు వచ్చి కంబళి ఇస్తానని ప్రమాణం చేశారో, మాట ఇచ్చారో, అప్పటినుంచి ఆయన మైండ్ సెట్ మారిపోయింది. అతని మనసులోని, మైండ్‌లోకి ఏమొచ్చిందంటే నాకు కంబళి వస్తుంది. సో నేను దాన్ని తీసుకుంటాను. చక్కగా నా చలిని కాపాడుతుంది అనే ఆలోచనలోకి వచ్చాడు. అప్పటిదాకా అతనికి ఈ చలి, వాన ఎటువంటి ఇబ్బందిని కలిగించలేదు. కానీ ఎప్పుడైతే అతని యొక్క దృష్టి కోణాన్ని మార్చుకున్నాడో, నాకది వస్తుంది, నేను పొందగలను, చలిని తట్టుకోగలను అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడో, అప్పటినుంచి అతని శరీరము చాలా ఇబ్బంది పడుతూ ఉంది. చలి తట్టుకోలేకపోయాడు. వానలో ఉండలేకపోయాడు. చాలా ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడిచిపెట్టాడు. కాబట్టి దయచేసి మీరెవరైనా మాట ఇస్తే గనక నిలబెట్టుకోండి అని చెప్పి ఆ పెద్ద ఆహ్, ఆ ధనవంతుడికి చెప్పడం జరుగుతుంది. ఈ పక్కనున్న వ్యక్తి అన్నమాట. సో, అప్పటిదాకా బాగున్న వ్యక్తి ఎందుకు చనిపోయాడండి? అంటే ఎప్పుడైతే మాట ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకుంటాడనే ఆలోచన ఇతనికొచ్చింది. మాట ఏంటి? కంబళిస్తాను. అంటే అప్పటిదాకా ఇతనికి చక్కగా వాతావరణం సెట్ అయింది. కానీ ఎప్పుడైతే మైండ్ సెట్ మారిందో వాతావరణం సెట్ అవ్వలేదు అతను. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి సడెన్‌గా ఎందుకు మారిపోతుంది? సో, మైండ్ సెట్. సో, అందుకని మనం మాట ఇస్తే గనక దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేనటువంటి మాట అయితే అసలు ఇవ్వద్దు అని చెప్తారు. ఓకే. ఈ కథ నేను ఒక బుక్‌లో చదివానండి. చాలా అనిపిచ్చింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో, మనం కూడా మాట ఎవరికైనా ఇవ్వాలి, ఇచ్చాము అంటే దాన్ని నిలబెట్టుకోవడానికి మనకి ఎన్ని అడ్డంకులొచ్చినా సరే ప్రయాస కోర్చి నిలబడాలి. ఓకేనా మాస్టర్స్? సో, ఇక్కడ కానీ చూడండి భీష్మ పితామహుల వారు కూడా ఎన్నో ప్రతిజ్ఞ చేశారండి. కానీ దానికి చివరి దాకా కట్టుబడి ఉండాల్సొచ్చింది. అధర్మం జరిగినా కట్టుబడి ఉండాల్సొచ్చింది కదా! సో, అటువంటి పరిస్థితి రాకుండా మాట ఇచ్చేటప్పుడే ఆలోచించి ఓకేనా మాస్టర్స్? దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి.
కానీ నేను పట్టుకున్న కొన్ని సిద్ధాంతాల్లో నాకు ఎంత గట్టి నమ్మకం ఉందంటే, నా మాటల్లో, నా ఆలోచనలో నేను సత్యసంధుడినై ఉంటేనే కానీ నేను ఎదగలేను, పైకి రాలేను అని నిశ్చయించుకున్నాను. అంటే చూడండి ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నేను ఏదైతే మాట ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటేనే నేను ఎదగగలను. ఎదగడం అంటే ఏంటండి ఇక్కడ? ఆత్మ. ఆత్మ యొక్క ఎదుగుదల ఉంటుంది. నేను ఇలాగే ఉండాలి. ఇలా ఉండడం వల్లే నా ఆత్మ ఎదుగుతుంది. నాకెన్ని సమస్యలైనా రాని. నేను అధిగమించాలి అని నిర్ణయించుకొని ఆయన ప్రమాణం చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఆయన యొక్క జీవితం నుంచి, ఆయన తీసుకున్న ప్రమాణం నుంచి అంటే, మనము ఎవరైనా ఎదగాలి, ఆత్మ ఉన్నతికి సహకరించాలి, మన ఆత్మ మన ఎదుగుదలని చూడాలి అంటే, మనకి మనమే కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి. పక్కవారి కోసం కాదండి. మన కోసం చేసుకోవాలి. అప్పుడే మన యొక్క ఆత్మ ఎదుగుదల జరుగుతుంది. ఇప్పుడు మనము రోజు మార్నింగ్ 5:00 ఎందుకు లెగిచి మెడిటేషన్ చేయాలి చెప్పండి? అంటే అది ఎవరైనా పెట్టారా? బలవంతంగా చేశారా? లేదు. మనకు మనమే అనుకున్నాం. 5 గంటలు లెగాలి, మెడిటేషన్ చేయాలి గంట సేపు, తర్వాత సజ్జన సాంగత్యంలో పాల్గొనాలి అని చెప్పి మనకు మనమే ఒక రూల్ పెట్టుకున్నాం. ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నాం. సో అది కూడా ప్రమాణమే మనకి. ఓకే. ఎప్పుడైతే మనం అలా పెట్టుకుంటామో మనము అందరు మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని తీసుకుంటాం. ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కదండి! సో ఖచ్చితంగా మాస్టర్స్ చెప్పేటప్పుడు ఏదో ఒక పాయింట్ మనకి టచ్ అవుతుంది. సో ఆ రకంగా మనకి మనం ఎలా అయితే ప్రమాణం చేసుకుంటున్నామో మన యొక్క ఆత్మ ఉన్నతి కోసము, అలాగే ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి మన వంతు మనం సహాయం చేయాలి. సో ఆయన జీవితం నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మన యొక్క ఆత్మ ఉన్నతికి ఎవరో వచ్చి సహాయం చేయరు, మనమే చేసుకోవాలి అనే పాయింట్ ని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. దాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన ఓర్పు, సహనం అన్ని కూడా మనమే నేర్చుకోవాలి. చక్కని ధ్యానిని అయినందువల్ల, కొన్ని సిద్ధాంతాలున్న మనిషిని అయినందువల్ల జీవితంలో అన్ని మూలాల నుంచి ఎదుర్కొన్న ఒత్తిళ్లు తట్టుకొని నిలబడగలిగాను. నిజం చెప్పాలంటే జీవితం ఒకానొక దశ వచ్చేసరికి నాకు జీవితం చాలా నిస్సారంగా అనిపించి చచ్చిపోవాలనిపించింది. అది ఎప్పుడంటే నా కొడుకు చనిపోయినప్పుడు, వాడి దహనానికి నేను నా భార్యను డబ్బులు అడిగినప్పుడు. మనకు తెలుసు కదండి, సత్యహరిశ్చంద్రుడు తన కుటుంబాన్ని అమ్మేశాడు, తనని తాను కూడా అమ్ముకున్నాడు. ఎందుకు అంటే విశ్వామిత్రుడికి ధనం ఇస్తానని మాట ఇచ్చాడు. సో ఆ మాటకి కట్టుబడి ఆయన ఏం చేశారు, చక్కగా ఆ రాజ్యంలో ఉన్న ధనమంతా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అది సరిపోలేదు, ఆ మాట ఇచ్చారు కాబట్టి తన భార్యని అమ్మేశారు, బిడ్డను అమ్మేసి వచ్చిన ధనాన్ని ఇచ్చేశారు. దాంతో పాటు ఆయన్ని తనని తాను కూడా అమ్ముకున్నారు. సో ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నాకు చనిపోవాలనిపించింది ఒక సమయంలోని. నన్ను చాలా చక్కగా నేను నా జీవితాన్ని గడిపాను. నేను ఒక ధ్యానిని కాబట్టి ఆ శక్తి నన్ను కాపాడింది. కానీ ఒకానొక సందర్భంలో చనిపోవాలనిపించింది. ఏ సందర్భం అది? తన బిడ్డ చనిపోయినప్పుడు, ఆ శవాన్ని చూసినప్పుడు, శరీరాన్ని చూసినప్పుడు చనిపోవాలనిపించింది అని చెప్పారు. దాంతో పాటు తన భార్యని డబ్బులు అడిగినప్పుడు. ఓకే. ఎందుకంటే తన అక్కడ ఏ రకమైన బాధ్యతని నిర్వర్తించలేకపోయారు కదా ఒక తండ్రిగా. సో చూడండి, మన జీవితంలో కూడా చాలా మందికి, ప్రతి ఒక్కరికి కూడా, చాలా మంది కాదు, ప్రతి ఒక్కరికి కూడా చనిపోవాలనిపిస్తుంది జీవితంలోని. ఒక 5 సార్లు, సుమారుగా 5 సార్లు మన జీవిత ప్రయాణంలో ఒక 5 సార్లు చనిపోతుంది. ఎందుకురా బాబు ఈ జీవితం అనిపిస్తుంది. కానీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేది మనం ఈ స్పిరిచువాలిటీలో, ధ్యానంలో వచ్చిన తర్వాత మనం అధిగమించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. కానీ ఇక్కడ ఆయనకి ఎందుకు బాధ కలిగింది అంటే, తన బిడ్డని చూసి బాధ కలిగింది. ఓకే. సో అయితే నా ఆలోచన కేవలం క్షణికమే. చూడండి, అది క్షణికం మాత్రమే అని చెప్తున్నారు. అంటే ఒక సెకను మాత్రమే. కానీ మనము దాన్ని చూసి మన తాలూకా ఎవరైనా చనిపోతే దాన్ని పట్టుకొని బాధపడుతూ ఏడ్చి మన జీవితాన్ని కొన్ని సమయాల్లో నాశనం కూడా చేసుకుంటామండి. మరి ఈ నాశనం చేసుకున్నారా అంటే చేసుకోలేదండి. అది మాత్రమే ఆ బాధ ఉందంట. ఎందుకో కూడా చెప్తున్నారు చూడండి చక్కగా. వెంటనే నేను కాటి కాపిరిగా నా బాధ్యత మీద మనసును నిలిపి నా మనసును అదుపులోకి తెచ్చుకున్నాను. అంటే అక్కడ ఒక శరీరాన్ని చూసే, తన బిడ్డ యొక్క శరీరాన్ని చూసి తన భార్యను డబ్బులు అడిగినప్పుడు కాటి కాపరి అని గుర్తు చేసుకున్నారు ఆయన. ఓకే. ఒక తండ్రిగా బాధపడ్డారు. ఒక క్షణికం మాత్రమే. కానీ వెంటనే ఆయన తేరుకొని నేను ఒక కాటి కాపరిని. సో ఇవన్నీ చూసి చెలించుకుపోకూడదు అని ఆయనకు అర్థమైంది. తన బాధ్యత గుర్తొచ్చిందంట. నాకు ఆ క్షణమే తెలుసు,
రాజైనా పేదవాడైనా ప్రతి ఒక్కరూ ఎలాంటి సేవ పొందాలన్నా రుసుము చెల్లించాలి. కాబట్టి నా కొడుకు కర్మకాండ చేయడానికి నా భార్యను నేను డబ్బు అడగడంలో తప్పేమీ లేదు. చూసారా? ఆయనకి అర్థమైంది ఏంటంటే శ్మశానంలోని కాటి కాపరిగా బాధ్యత వహిస్తున్నారు. బాధ్యత వహించినప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదండి. సో అదే విధంగా తన బిడ్డను తీసుకొచ్చిన తన భార్యను కూడా డబ్బులు అడగడం జరిగింది. ఎందుకంటే బాధ్యత నిర్వహణ. ఓకేనా? అది మర్చిపోలేదు ఆయన. తండ్రిని తండ్రి పాత్ర పోషించారు. ఇక్కడ కాటి కాపరి పాత్ర పోషించడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే ధర్మం అనేది అందరికీ సమానమే. మనం ఒక వృత్తిలో ఉన్నప్పుడు దానికి న్యాయం చెయ్యాలి. ఓకే. ఇప్పుడు పోలీస్ వాడు ఉన్నాడు, లేదు న్యాయవాది ఉన్నాడు. ఏం చేస్తారండి? తన వారైనా, పక్కవారైనా సరే అందరినీ సమానంగా చూడాలి కదా! సో ఆ విధంగా వాళ్ళ వృత్తిలో ఉండి చేయడమే కాదండి. మనం కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనవారైనా, పక్కవారైనా సరే ధర్మంలో ఉండాలి. ఓకే. మనవారు తప్పు చేసినా శిక్షించాలి, పక్కవారు తప్పు చేసినా శిక్షించాలి. ఓకే. అలా ఉండాలన్నమాట మనం చేసే పనుల్లోని. ఈవెన్ డాక్టర్ అయితే చూడండి, మన ప్రాణాలు ఒకలాగా, వారి ప్రాణాలైతే ఒకలాగా చూస్తారా? లేదు కదా! అందరిని సమానంగా ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఆ విధంగా ధర్మం అనేది అందరికీ సమానమే అని తెలియజేస్తున్నారాయన. నా భార్య, మా అబ్బాయి అనే పదాలు ఉపయోగిస్తూ కూడా నేను వారి పట్ల ఎలా అంటీ ముట్టనట్టు ఉండగలిగానా అని మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చును. చూడండి, ఒక గృహస్థుడిగా నేను ఆమెను నా భార్య అని, చచ్చిన శవమై ఉన్న ఆ దేహాన్ని మా అబ్బాయి అని అన్నాను. ఇది భార్యాబిడ్డలు నిజమైన బంధుత్వము. కానీ విధి నిర్వహణలో ఉన్న ఒక వ్యక్తిగా నా భార్యాభర్తలను కూడా శ్మశానానికి వచ్చే ఇతరులతో సమానమే. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము. అక్కడ ఆయన బాధ్యత ఏంటి? ఆయన ఉద్యోగం ఏంటి అంటే కాటి కాపరి. సో కాటి కాపరి ఏం చేయాలండి? వచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసుకొని చేయాల్సిన కార్యక్రమం అంతా చెయ్యాలి కదా! సో అదే విధంగా తన, మన అనే భేదం లేకుండా అందరూ సమానమే అని తెలియజేస్తున్నారు ఇక్కడ ఆయన. ఆయన బాధ్యతలు. సో అదే విధంగా మనం కూడా మన విధి నిర్వహణలో అందరూ సమానమే అని చెప్పేసి మన బాధ్యతను నెరవేర్చాలి. ఓకే. ఇక్కడ నేను జీవితాన్ని ఒకానొక అతి ముఖ్యమైన కోణమైన మృత్యువు గురించి గట్టిగా చెప్పదలుచుకున్నాను. చూడండి, మృత్యు అంటే మనం అందరం కూడా భయపడుతూ ఉంటాము. నేను వెళ్ళిపోతాను, నా బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు, నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా భర్తను ఎవరు చూస్తారు, నా భార్యను ఎవరు చూస్తారు, నా ఆస్తిపాస్తులు ఏమవుతాయి, ఇలాగ చాలా మంది భయపడిపోతూ ఉంటారు కదా మృత్యు వచ్చినప్పుడు. సో కానీ మన యొక్క కండిషన్ మన మన యొక్క సంస్కృతిలోని మృత్యుని ఒక దేవతగా పూజిస్తూ జరుగుతూ ఉంటుంది కదా. మృత్యు దేవత అంటారు. అంటే ఆమె కూడా ఒక దేవతే. సో మృత్యు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు దాని మీద అవగాహన ఉన్నప్పుడు. మరి అవగాహన ఆయనకుందా అంటే ఉంది, కాబట్టి ఆయన దాన్ని ఒక డిఫరెంట్ గా ఆలోచించడం జరిగింది. అదేంటో చెప్తున్నారు చూడండి. మృత్యు గురించి గట్టిగా చెప్పదలుచుకున్నాను. మనందరం ఇక్కడ ఎలా అయితే ప్రవేశించామో అలాగే ఇక్కడి నుంచి మరలా బయటికి పోవాల్సిన సమయం కూడా ఉంటుంది. అంటే ఈ భూమి మీదకి ఎలా అయితే మనం వచ్చామో తిరిగి ఇక్కడ పని అవ్వగానే, మనం వచ్చిన పని పూర్తి అవ్వగానే తిరిగి మళ్ళీ మన లోకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రావాలి, వెళ్ళాలి అంటే రావడం అంటే పుట్టుక, వెళ్ళడం అంటే మరణము, మృత్యువు అని చక్కగా చెప్తున్నారు ఆయన. ఆ సమయంలో శరీరంలోంచి నేను వదిలిపోయిందని తెలిసి ఆ శరీరాన్ని ఇంట్లో పెట్టుకునే బదులు ఒకానొక ప్రదేశంలో దానికి అంతిమ యాత్రను జరపాలనుకుంటారు మీరు. అయితే ఈ శవం మిగిలిన చెత్తా చెదారం లాగా విసిరి పారేయదలిచిన చెత్త కాదు. చూడండి, అంటే మనం ఏం చేస్తామంటే మన ఇంట్లోని ప్రతిరోజు ఆ కొంత చెత్త పేరుకుంటుంది. ఆ చెత్తను ఏం చేస్తాం? ఇంట్లో దాచుకుంటామా? దాచుకోం కదా. దాన్ని బయటికి పంపించేస్తూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు. కానీ మన శరీరం అంటే మృత్యువుకి మరణం వచ్చిన శరీరం ఏం చేస్తుంది అంటే దాన్ని ఇంట్లో దాచిపెట్టుకోకుండా దాన్ని కూడా తీసేయాలి. కానీ తీసేయడాన్ని అది మిగతా చెత్తలా కాకుండా చక్కగా దానికి ఒక ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది. అదే శ్మశానము, శ్మశాన వాటిక అని చెప్తున్నారు. సో మనం ఎలా అయితే శరీరాన్ని తెచ్చుకున్నాం, ఎంతో అపురూపంగా తెచ్చుకున్నాం కదా ఈ శరీరాన్ని. సో ఈ అపురూపమైన శరీరాన్ని క్లియర్ చెయ్యాలంటే దానికి ఒక స్థలం ఇవ్వబడింది. దాన్ని కూడా అందుకనే చక్కగా శరీరాన్ని దహనం చేసే ముందు చక్కగా ఆ శరీరానికి పూజలు చేస్తారు. ఆ శరీరం చుట్టూ ఉన్న ప్రదేశానికి కూడా పూజలు చేస్తారు. ఎందుకంటే పవిత్రమైన స్థలము,
ఈ ఈ స్థలంలో మన యొక్క శరీరము నిర్వీర్యమైపోతుంది, కలిసిపోతుంది. కాబట్టి చక్కగా ఆ స్థలాన్ని కూడా పూజించడం జరుగుతుంది. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ. సో అదే శ్మశానము కనుక దయచేసి ఒక విషయం గ్రహించండి, అర్థం చేసుకోండి. అన్ని భావోద్వేగాలపై పూర్తి కంట్రోల్ ఉన్న వ్యక్తిగా నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏమండి నిజం చెప్పండి, మనము ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాం కదా. కానీ కాటి కాపరి ఎవరైతే శ్మశానంలో ఉంటాడో రోజు మనం ఒక్క వ్యక్తిని చనిపోయినప్పుడు బాధపడుతుంటాం, మరి అతను ఎంతో మంది చనిపోవడం చూస్తూ ఉంటాడు, అక్కడ తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తుంటాడు. మరి ఆయన ఎలా ఉండాలండి చెప్పండి. సో అతను ఎలా ఉన్నాడంటే అన్ని ఎమోషన్స్ ని దాటేసి ఒక ఆ నిర్దిష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఎమోషన్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం, ఎటువంటి ఎమోషన్స్ అయినా. ఈవెన్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్పారు బ్యాలెన్స్ లో ఉన్నాడని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే తన సొంత కొడుకు శరీరం వచ్చినప్పుడు ఒక క్షణం మాత్రమే ఆయన ఆ తండ్రి అనే బాధ గుర్తొచ్చింది, నా బిడ్డ పోయాడు అనే బాధ వచ్చింది. కానీ వెంటనే మళ్ళీ తన బాధ్యత గుర్తొచ్చింది కదా. సో అటువంటి స్థితిలోనే ఆయన ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకున్నాడంటే మరి మిగతా వాళ్ళ పట్ల దానికి మించి ఉంటుంది కదండి. సో ఒక కాటి కాపరి కావడం అంటే అంత ఈజీ విషయం, సామాన్యమైన విషయం కాదండి. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి మనము అలా ఉండగలమా అంటే ఉండగలము. ఎప్పుడంటే ఆయన చెప్పినట్టు గనక ఆయన ఇచ్చిన సందేశం ద్వారా ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఖచ్చితంగా అలా అవుతుంది. ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడము అనే విషయం అనమాట. సో నేను ఏ స్థాయికి చేరుకున్నానంటే ఏకకాలంలోనే చూడండి, ఏకకాలంలోనే సూక్ష్మలోకంలోకి నా కుమారుడితో మాట్లాడుతూనే ఇక్కడ భూమి మీద అతగాడి భౌతిక దేహానికి అంత్యక్రియలు చేయగలిగాను. అంటే చూడండి, ఆయన తన బిడ్డ చనిపోయిన తర్వాత ఆ శరీరం ఉంటుంది కదా, దాని యొక్క అంత్యక్రియలు కూడా చేయగలిగాడంట. అటువంటి ఎమోషన్స్ బ్యాలెన్స్ లోకి వచ్చేసాడు. కానీ అక్కడ ఆయన ఇంకొక విషయం చెప్తున్నాడు, ఆయన ఫస్ట్ నుంచి ధ్యాని కాబట్టి చక్కగా ఆయన తన బిడ్డ యొక్క శరీరం అయితే ఇక్కడ ఉంది, కానీ అదే విధంగా అదే సమయంలోని తన సూక్ష్మ లోకాల్లోని బిడ్డతో కూడా మాట్లాడడం జరిగిందంట. ఎందుకు? ఆయన బతికున్నంత వరకు అమ్మేసిన తర్వాత తన బిడ్డతో మాట్లాడలేదు, చేయలేదు. కానీ ఆ బిడ్డ ఎలా చనిపోయాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే ఆతృత ఉంటుంది కదండి. సో అప్పుడు తన శరీరం, తన బిడ్డ యొక్క శరీరంలో బిడ్డ యొక్క ఆత్మ బయటకు వస్తుంది కదా, ఆత్మతోని తను కూడా తను ఉంటుండగానే, భౌతికంగా ఉంటుండగానే చక్కగా తన ఆత్మ కూడా తనతో మాట్లాడిందంట. అది ఎలా వచ్చిందండి? అది సాధ్యమేనా? మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, మన సోల్ మనకు బయటకు వస్తుందా? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే సోల్ టాక్ చేస్తూ ఉంటాం. కానీ ఆయన మెలకుగా ఉంటుంటేనే సూక్ష్మ లోకాల్లో తన బిడ్డతో మాట్లాడడం జరిగిందంట. చూడండి ఆయన ఎంత గొప్పవారు అంటే, ఎంత సాధకుడో అర్థమవుతుంది మనం. నా కథ విన్న మీరంతా నేను గొప్పవాడిని అనుకుంటారు. సహజంగా ఇలా ఈ వాక్యం విన్న తర్వాత అంటే సూక్ష్మలోకంలో ఉన్న కొడుకుతో మాట్లాడారు అనగానే మనకు అర్థమైపోతుంది ఆయన ఎంత గొప్పవారు. సో ఇది విన్న తర్వాత మనం అలాగే కదండి అనుకున్నాం. సో దానికి ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. మీరంతా కూడా నాలాగే గొప్పవాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను. అంతే కదండి. ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారంట. సో మరి అలాగా కోరుకున్నారు, బానే ఉంది. మరి ఏం చేస్తే అలా అవుతామండి? ఆ విషయం కూడా చెప్తున్నారు. మీరు ఈ 2 పనులు చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఏ పనులు చేయాలి? దయచేసి ధ్యానం చెయ్యండి, మొదటి పాయింట్. రెండో పాయింట్, మీరు మీకు మీరు నిజాయితీగా ఉండండి. ఆయన ఏం చెప్పారో చూడండి, గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉండండి. ఎవరితో ఉండాలి? మీకు మీరు. పక్కవాడితో నిజాయితీగా ఉండమని చెప్పలేదండి. ఓకే, ఇక్కడ ఆయన చెప్పింది 2 పాయింట్లు. ధ్యానం చేయండి, మీకు మీరు నిజాయితీగా ఉండండి. అంటే మీ పట్ల మీకే నిజాయితీగా ఉండాలి. పక్కవాడు ఏదో అనుకుంటాడు, నిజం చెప్పాలి అనుకోవడం కాదు. ప్రథమంగా ఫస్ట్ మనం చేయాల్సింది మనతో మనం నిజాయితీగా ఉండాలి. మనం నిజంగా ధ్యానం చేస్తున్నామా లేదా, సజ్జన సాంగత్యం చేస్తున్నామా, ధర్మంలో ఉంటున్నామా లేదా, న్యాయంగా ఉంటున్నామా లేదా, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇలా అన్ని కూడా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ మనతో మనం నిజాయితీగా ఉండాలి. అప్పుడే మనం కూడా ఆయనలాగా ఎమోషన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసే అటువంటి శక్తి మనకు సంపాదిస్తాం. అటువంటి స్థాయిలోకి చేరుతాం. అదే కదా మన యొక్క ఆత్మ ఎదుగుదల. ఓకే, ఇదంతా ఎందుకు చేయాలండి అంటే ఆత్మ యొక్క ఎదుగుదల కోసమే చెయ్యాలి. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఆయన ఎప్పుడు ప్రజ్ఞాత్మతో కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకు అంటే ఆయన యొక్క ఆత్మ ఎదుగుదల కోసము అని చెప్పారు.
నెక్స్ట్ నేను చేసింది ఏమిటి? ధ్యానం చేశాను. నా కొడుకు చనిపోగానే అతను ఎక్కడికి పోతున్నాడో నాకు తెలుసు. అందుకని నేను వాడి వెంటే వెళ్ళాను. వాడు ఎక్కడ బస చేస్తున్నాడో ఆ ప్రాంతం చూశాను. మీరు మీ పిల్లలు ప్రొద్దుటే బడి దగ్గర దింపుతారు చూడండి. అలా అన్నమాట. నా బాధ్యత పట్ల నాకు నిజాయితీని చూసి మా మాస్టర్స్ చాలా సంతోషించి సాయంకాలం పిల్లవాడు చదువైపోయాక మీరు ఎలా అయితే వాడిని బడి నుంచి తిరిగి తీసుకొస్తారో అలాగే వాళ్ళు నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేశారు. చూడండి, చనిపోయిన వ్యక్తి బ్రతికి రాగలడా అండి? చెప్పండి. మన ప్రాణం వస్తుందా? మనము దహనం చేసేస్తాం. ఓకే, అయిపోయింది అక్కడికి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మాస్టర్స్ అందరూ కూడా ఆయన ఎమోషన్స్ కి పరీక్ష పెట్టారండి. తన బిడ్డ చనిపోయిన తర్వాత తన బాధ్యతను నిర్వర్తిస్తాడా, లేక తండ్రి అనే పాసంతో కట్టుబడి ఉంటాడా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం విశ్వామిత్రుడు చాలా పరీక్షలు పెడుతున్నారు అని చెప్పేసి. సో ఆ పరీక్షల్లో ఇది కూడా ఒకటి. సో అదే విధంగా పాము కాటుకు చనిపోవడం జరుగుతుంది ఆ బిడ్డ. సో అలా తీసుకొచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? బ్యాలెన్స్ లో ఉన్నారు. దాంతో పాటు ఆ బిడ్డ సూక్ష్మ లోకాల్లోకి ఎటు వెళ్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది ఆయన ఆ సోల్తో పాటు ప్రయాణం చేయడం జరిగింది. సో ఎలా అయితే మనం భౌతికతలోని మన బిడ్డ స్కూల్ కి వెళ్లి తిరిగి వస్తాడో అదే విధంగా ఆయన యొక్క ఎమోషన్స్ ని పరీక్ష పెట్టిన తర్వాత ఆయన నెగ్గడం జరిగింది. ఆ నెగ్గిన దానికి తన బిడ్డకి తిరిగి ప్రాణాలు ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఓకే, సో మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకున్నాడు ఆ బిడ్డ. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ. సో మళ్ళీ మనం కూడా ఆ విధంగా చెయ్యొచ్చా, బతకచ్చా అంటే జరగచ్చు. మనకి నిజంగా అటువంటి శక్తే ఉంటే గనక జరుగుతుంది కదా. ఎన్ని పురాణాల్లో ఎన్ని లేవండి. మనకి సావి ఆ సారీ, పేరు గుర్తు రావట్లేదు సరిగా. అనసూయ మాత, అనసూయ మాతనే తన భార్య యొక్క ప్రాణాలు తెచ్చుకుంది కదా యముడి దగ్గర నుంచి. సో అలాగా మనం కూడా ఇక్కడ ఈయన్ని కూడా చూసాం కదా, తన బిడ్డను తెచ్చుకున్నారు కదా. అలాగా మనం కూడా సంపాదించవచ్చు అటువంటి బ్యాలెన్స్ లో ఉంటే. ఒకవేళ తిరిగి మళ్ళీ ప్రాణం పోయిన బిడ్డకి ఆయన ఏమీ ఫికర్ పడదండి ఆయనకి. ఎందుకు అంటే ఆయన ఆ బ్యాలెన్స్ లోకి వచ్చాడు. మనం కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వస్తే, మన యొక్క ఆత్మ ఉన్నతి అంత స్థితిలోకి వెళితే మనకు కూడా అలాగే జరుగుతుంది. చక్కగా ప్రాణం పోవడం రావడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఎలా అంటే స్కూల్కి వెళ్ళి వచ్చినట్టుగా అనమాట. ఓకే, అయితే ఈ విషయంలో నాకు కనిపించిన ఏకైక తేడా ఏమిటంటే నా బిడ్డ సూక్ష్మ లోకాల్లో పాఠాల్లోకి వెళ్తే మీ పిల్లలు భూలోక పాఠశాలకు వెళ్తారు. చూసారా ఎంత సింపుల్ గా చెప్పాడు ఆయన. ఒకటేనండి, మనం ఇక్కడ పిల్లల్ని భౌతిక పాఠశాలకి పంపించాము. ఎలా అయితే వెళ్ళి తిరిగి వస్తారో అదే విధంగా ఆయన సూక్ష్మ లోకాలకి, ఆయన పిల్లవాడు చనిపోయిన తర్వాత దేహం ఇక్కడ వదిలి ఆ లోకంలోకి ఆత్మ మాత్రం వెళ్ళింది. ఎందుకంటే ఆత్మలోకంలోకి ఆత్మ మాత్రమే వెళ్ళగలదు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంతో మాత్రమే వెళ్ళగలరు కదా. సో రెండింటిని ఒకలాగే కంపేర్ చేశారు. కానీ చిన్న తేడా ఉందండి. అదేంటో చెప్తున్నారు చూడండి. ఈ రెండు వ్యవహారాల్లో ఇద్దరు నేర్చుకునే వాటిలో చాలా కొద్దిపాటి తేడా మాత్రమే ఉంది. అంటే చూడండి, ఏంటి ఆ తేడా? ఇక్కడ భౌతిక ప్రపంచంలో పాఠశాల చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్య నేర్చుకోవడం. విద్య అంటే ఏంటి? జ్ఞానం. ఓకే, మరి సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం? అక్కడ కూడా పాఠాలు నేర్చుకుంటున్నాం. అక్కడ ఆత్మ ఉన్నతికి కావాల్సిన పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంతో ఎలా మనం ఎదగాలి అనే దాని మీద పాఠాలు నేర్చుకుంటున్నాం. మరి ఆ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ రెండూ సమానమే అంటే ఒక తేడా ఉందండి. చాలా సూక్ష్మమైన తేడా. అది గమనిస్తే గానీ అర్థం కాదు. ఏంటి అంటే ఇక్కడ నాలెడ్జ్ జ్ఞానం అనేది ఇక్కడ బతకడం కోసము, సూక్ష్మ లోకాల్లో నేర్చుకునే జ్ఞానం అనేది ఆత్మ నిరంతర ప్రయాణంలో ఉపయోగపడే జ్ఞానం నేర్చుకుంటాం. అంటే ఈ శరీరము, ఈ జన్మలోని ఈ శరీరంతో నేర్చుకునే పాఠం ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో, జ్ఞానము, అది ఈ జన్మకే పనిచేస్తుంది. ఓకే, కానీ ఈ ఆత్మ ప్రయాణం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ నిరంతరం జరిగే ప్రయాణంలో ఈ ఆత్మ నేర్చుకున్న పాఠం ఏదైతే ఉందో పైలోకాల్లోని, అది ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. దానికి అంతం అనేది ఉండదు. అంటే ఒక జన్మకే కాదు, అన్ని జన్మలకి పనిచేస్తుంది ఆ జ్ఞానం అనేది. సో ఆ తేడా ఉంది, అది గమనించాలి. అందుకని ఇక్కడ ఆయన ఏమన్నారు? కొద్దిపాటి తేడా మాత్రమే ఉంది అని చెప్తున్నారు. జీవితంలో ప్రతి కోణం నుంచి నేను చూపించిన శ్రద్ధకు మీరు నాకు నేను కోరుకున్న ఉన్నతికి ఇప్పుడే ఇంత క్రితమే చాలు. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండడం ద్వారా మీరందరూ కూడా ఏడవ శరీరం చైతన్యంలోకి నిష్ణాతులు కాలేరా? అంటే ఫైనల్ స్టేజ్ అంటే మొత్తం మనం ఆ పరమాత్ముడు చేరుకోవడానికి ఎన్నో దశలు ఉంటాయి. ఆ దశలు చేరుకోవడం మన వల్ల కాదా అని అడుగుతున్నారు. అవుతుంది, కానీ దానికి చేయాల్సిన
సాధన చెయ్యాలి, కాగలరు. అది కూడా ఆయన చెప్తున్నారు. ధ్యానం ద్వారా నిరంతరము సత్య పరిపాలన ద్వారా ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మీలో ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ 2 పాయింట్లు చెప్పారండి. నాలా ఎదగగలరు, మీరు ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అవేంటి? ధ్యానం చెయ్యాలి, మీతో మీరు నిజాయితీగా ఉండాలి అని చెప్పారు. సో అవి చేస్తే ఖచ్చితంగా మనం కూడా అదే విధంగా నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. ఆ మరణం భయం అనేది కూడా పోతుంది. మనకి మరణం అనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియ అనేది మనకు అర్థమవుతుంది. హరిశ్చంద్రుడిగా నా జన్మ చివరికి సుఖాంతం కాలేదా? ఆ ప్రశ్న కూడా వేశారు. నిజంగా సుఖాంతం జరిగిందా లేదా అనేది కూడా అడుగుతున్నారు. ప్రతిరోజు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి మీరంతా ఎందుకు దిగులు పడిపోతున్నారు? మీకు ఆ సమస్య వచ్చింది, మీకు పదును పెట్టి మీరు ఎదిగేలా సహాయం చేయడానికే. మీరు చెయ్యవలసిందల్లా కొద్దిపాటి ధ్యానం చేయడం. దానివల్ల మీరు అవగాహనలో బోలెడంత మార్పు వచ్చినట్లు గమనిస్తారు. చూడండి మిత్రులారా, కష్టాలతోనూ పాఠాలతోనూ కూడుకున్న జీవితాన్ని గడపడం ఎప్పుడూ మంచిది. దానివల్ల చక్కటి అవగాహన ఏర్పడుతుందే తప్ప జీవితంలో సంతోషంగా గడపాలి అనుకుంటూ సమస్యల నుంచి పారిపోతూ ఆఖరకు జన్మను కాలాన్ని ఘోరంగా వృధా చేసుకోవడం అనేది ఉండదు. చూడండి మాస్టర్స్, మనము స్కూల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం స్కూల్కి? చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అంత ఖర్చు పెట్టి అంత సమయాన్ని మన కోసం వెచ్చించి స్కూల్కి పంపించడం అవసరమా అంటే, ఎందుకు అంటే మనం కూడా జ్ఞానాన్ని సంపాదించాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు, కానీ మనమైనా కనీసం చదువుకొని ఉన్నతంగా ఎదిగి ఒక ఉద్యోగం సంపాదించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆ చదువు అనేది ప్రతి సమయంలో ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు చక్కగా తెల్లారు లేచి వాళ్ళకి కావాల్సినవన్నీ, పిల్లలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి కదా పంపిస్తారు. అదే విధంగా మనము ఈ ప్రయాణంలోని మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. మరి వచ్చినప్పుడు ఆ కష్టాలకి భయపడి పారిపోతే మనకు జరుగుతుందండి? స్కూల్‌కి వెళ్తాము, హోంవర్క్‌లు ఇస్తారు. చేస్తే అమ్మో! చెయ్యకపోతే ఒక ఇబ్బంది, చేస్తే ఒక ఇబ్బంది, చేస్తే మనకి ఓకే ప్లస్. చెయ్యకపోతే బాధ కలుగుతుంది. మనకి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోతాం. ఇలాగ అన్నీ ఆలోచించి స్కూల్‌కి వెళ్ళడం మానేయడం ఎంతవరకు కరెక్ట్? కాదు కదా! వెళ్ళాలి. ఎందుకంటే 2 ఉంటాయి. కొన్ని సమయాల్లో మనము మంచిగా పాస్ అవుతాం, మంచి మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాము. 2 గడపాలి. ఎందుకు అంటే పాస్ అయిన వాడు ప్రతి క్షణము పాస్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫెయిల్ అయిన వాడు ఇంకా ఎక్కువగా, ఇంకా శ్రమ కోర్చి పాస్ అవ్వాలి అనే కోరిక కలుగుతుంది వాడికి. ఓకే. సో అదే విధంగా మన జీవితంలోని మనం ఎందుకు ఈ పాఠాలను తెచ్చుకున్నాము, కష్టాలు, సుఖాలు ఎందుకు తెచ్చుకున్నాము అంటే మన యొక్క ఆత్మ ఉన్నతి కోసము అని చెప్తున్నారు. అంతేగాని కష్టాలు లేకుండా ఎప్పుడు సుఖాల్లో ఉన్నామనుకోండి, మనం అందరం ఈ మార్గంలో ఉంటామండి. ఇక్కడ క్లాస్‌కి ఒక్కళ్ళు ఉండరండి సుఖాలుంటాయి. ఎందుకంటే మాకు ఎటువంటి బాధలు లేవండి. హాయిగా భర్త బాగున్నాడు, పిల్లలు బాగున్నారు, నేను చెప్పిన మాట వింటున్నారు, వాళ్ళు చక్కగా స్కూల్‌కెళ్ళిపోతున్నారు, మమ్మల్ని సతాయించట్లేదు. ఇలాగ అన్ని హ్యాపీనెస్ ఉందనుకోండి, అస్సల పొరపాటున కూడా ఈ మార్గంలోకి రారు. సృష్టించిన భగవంతుడినే మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఓకేనా? మీకిక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. ఇలా కూడా ఉంటారా అండి అంటే నేను చూసాను. ప్రత్యక్షంగా చూసాను. ఒక మేడం ఉండేవారు. ఆవిడ బాబా భక్తురాలు. షిరిడి సాయిబాబా భక్తురాలన్నమాట. ఆవిడకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఫోకస్ ఉంది అంటే ఆవిడకి డ్రీమ్స్‌లోని జరగబోయేవి సృష్టిలో జరగబోయేవి కూడా 1 వీక్ బిఫోరే ఆవిడకొచ్చేస్తుంది కలలో. ఆవిడ అంత బాగా కనెక్ట్ అయి ఉన్నారు. ఆవిడ ధ్యానం చెయ్యరు. కేవలం పూజలు చేస్తూ ఉంటారన్నమాట. భౌతికతలో మనం ఎలా అయితే పూజ చేస్తామో అలా చేస్తూ ఉంటారు. బట్ బాబా అంత బాగా ఎందుకు కనెక్ట్ అయి ఉన్నారంటే గత జన్మ యొక్క సాధనల వల్ల ఆవిడ కనెక్ట్ అయి ఉన్నారు. మరి గత జన్మల్లో సాధన చేశారు. మరి ఈ జన్మలో ఇంకా బాగా సాధన చేయొచ్చు కదా! అవకాశం ఇస్తారు మాస్టర్స్. మనం దాన్ని ఉపయోగించుకుంటే వెల్ అండ్ గుడ్. లేదనుకోండి ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆ సాధనతోని, గత జన్మ సాధనతోని ఈ జన్మలో బాబాకి కనెక్ట్ అయింది. చక్కగా బాబా జరగబోయేవన్నీ ముందే చూపించి తను ఆ కష్టాల నుంచి బయటపడేలా చేశారు. కానీ ఇక్కడ ఈ జన్మలోని అమ్మ ధ్యానం కుటుంబం మొత్తం ధ్యానం చేస్తారు. స్వాధ్యాయం చేస్తారు. నాన్ వెజ్ తింటారు. కానీ తను మాత్రం నాన్ వెజ్ తింటుంది, వండుతుంది, పెడుతుంది, అన్ని చేస్తుంది. ధ్యానం కూడా చేయదు. కానీ ఒకానొక సందర్భంలోని ఆహ్, అనారోగ్యానికి పాలైంది. ఓకే. హాస్పిటలైజేషన్ అయింది. ఒక నెల రోజుల పాటు ఉంది. అప్పుడు డాక్టర్లు అన్నారంటే నాన్ వెజ్ తినాలి అని చెప్పేసి. సో, మానాలి అనుకున్నా కూడా మానకుండా అయింది. ఎందుకు? తనలో ఉందది. కానీ మరి వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు తినరు. ఎవ్వరు పెట్టరు. కానీ తను తింది. అయినా ఆరోగ్యం బాగుపడిందంటే బాగుపడలేదు. కానీ
కొంత పుణ్యకార్యం చేసుకుంది కదా, గత జన్మలో ధ్యానం చేసింది కాబట్టి ఇప్పుడు సర్వైవ్ అయింది. అదే విధంగా నేను అడిగాను, అమ్మా మీరు ఎంతో మంచి ధ్యాని గతంలో చేశారు, చక్కగా అన్ని తెలుస్తున్నాయి, మరి మీరు ధ్యానం చేయొచ్చు కదా అంటే, నేను ఎందుకు ధ్యానం చెయ్యాలి, నేను ఎందుకు సత్యం సాంగత్యం చేయాలి, నాకు అన్ని ఉన్నాయి, నాకు అందం ఉంది, వయస్సు ఉంది, నా భర్త మంచివాడు, నా భర్త ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు, నా పిల్లలు చక్కగా ఉన్నారు, నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్ని చెప్తుంది, నాకు ఎలా కావాలంటే అలా రూపాయిని వాడుకోవచ్చు, అన్ని చెప్తుంది, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు నేను ఎందుకు ధ్యానం చేయాలని అడిగింది. డైరెక్ట్ గా ఇదే మాట అడిగింది. అప్పుడు అర్థమైంది, ఓకే, కష్టం ఉన్నవాడికి విలువ తెలుస్తుంది. ఆవిడ ఎందుకు బతుకుతుందో తెలియదు, ఎందుకు భూమి మీదకి వచ్చిందో తెలియదు. మళ్ళీ కుటుంబం అందరూ కూడా 40 మంది ఉంటారండి, ఆ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళందరూ ధ్యానులే, అయినా సరే ఆవిడకి ఎందుకు ఎక్కలేదు అంటే, సౌకర్యాలు అనేవి ఉంటే మనకి కష్టం విలువ అస్సలు తెలియదు, జీవితం విలువ అస్సలు తెలియదు. సో ఇక్కడ ఆయన అందుకే చెప్తున్నారు, మనము తెచ్చుకున్న ఏవైతే కష్టాలు పాఠాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటి ద్వారా మనం జీవితం గడిపితే అత్యున్నతంగా ఎదగగలము అని చెప్తున్నారు. అర్థమైందా? చూడండి, ప్రతి ఒక్కరికి కూడా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడే ఆలోచనలో పడతాం, దాన్ని ఎలా దాటాలి అనే ఆలోచన వస్తుంది కదా. అలా లేదనుకోండి, అస్సల సమస్యలు లేకపోతే హాయిగా ఉంటుంది కదా. సమస్య ఉన్నప్పుడు ఓకే, ఈ సమస్య వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఎలా వచ్చింది, ఏ విధంగా దాటాలని ఆలోచిస్తాం, కొత్తగా బుర్రకు పదును పెడతాం. సో అందుకని నేను ఇక్కడ నా జీవితం ద్వారా కూడా తెలుసుకుంది ఏంటయ్యా అంటే, కష్టం అనేది మిత్రుడితో సమానము, సుఖం అనేది శత్రువుతో సమానము అని తెలుసుకున్నాను. ఆయన కూడా అదే చెప్తున్నారు, నువ్వు పదును పెట్టి మీరు ఎదిగేలా సహాయం చేయడానికే సమస్యలు వచ్చేవి అని చెప్తున్నారు. అందుకనే చూడండి మిత్రులారా, కష్టాలతోని పాఠాలతోని కూడుకున్న జీవితం గడపడం ఎప్పుడు మంచిదే. అలాగని నిరంతరం ఏడుస్తూ బాధపడి ఉండడం కాదండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ కష్టం విలువ తెలిస్తే, ఆ కష్టం ఎందుకు వచ్చిందో తెలుస్తుంది, దాని నుంచి బయటికి ఎలా పడాలో కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్ కి తెలుసు దాని నుంచి బయటికి ఎలా పడాలని. ఒకవేళ మనం ఆ కష్టము వేడట్లేదు అంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా ఉంది, దాని నుంచి సంపాదించాల్సిన నాలెడ్జ్ ఉంది, దాన్ని నేర్చుకునేదాకా అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ పాఠం నేర్చేసుకుని కంప్లీట్ చేసుకున్న ఎగ్జామ్ టాస్క్ అయిపోతుంది, నెక్స్ట్ ఇంకో పాఠం వస్తుంది. పాఠాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి, ఇంకోటి అయిపోయిన తర్వాత ఇంకోటి. మనం స్కూల్లో చదివేటప్పుడు ఎల్కేజీ నుంచి 10th దాకా రావడానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్లాస్ చదివి ఎలా అయితే వచ్చామో, అదే విధంగా మన యొక్క ఆత్మ ఎదుగుదల కావాలి అంటే ప్రతి స్టేజ్ లో కూడా కొన్ని పాఠాల నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఎగ్జామ్స్ పాస్ అవుతూనే ఉండాలి, అప్పుడే ఎదగగలము. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు కష్టాలు వచ్చాయి, నేను భరించలేకపోతున్నా అనుకోవద్దు. కష్టాలు అనేవి మనకి మిత్రులు లాంటివి, సుఖాలు అనేవి శత్రువులు లాంటివి. సుఖంగా ఉన్నాము అంటే మనము బోల్తా పడినట్టే, మనం ఈ మార్గంలో ఉండము, మళ్ళీ మాయలో పడిపోతాం. అది కూడా చెప్తున్నారు చూడండి, ధ్యానం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు, మీరు సద్వినియోగం చేసుకుంటే ఎదుగుతూ తర్వాత మెట్టులో మీ ఫ్రెండ్స్ తో పాటు మీరు జీవితంలో కొనసాగించవచ్చును. ఇప్పుడు మీరు విశ్రాంతిగా బద్ధకంగా ఉన్నారనుకోండి, మీరు వెనకబడిపోతారు, మీ స్నేహితులు ఇంకా ఇంకా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతారు. చూడండి, మనతో పాటు ఎంతో మంది ఆత్మమిత్రులు వచ్చాం కదండి భూమి మీదకి, వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తారు, సజ్జన సాంగత్యం చేస్తారు, ఇవన్నీ చేసి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కానీ మనం సుఖాలకు అలవాటు పడిపోయి మనం చేయలేదనుకోండి, ఏమవుతుంది, మనం వెనకబడిపోతాం. వాళ్ళు మాత్రం పాస్ అయిపోయి కష్టపడి చదివేసి పాస్ అయ్యి పీహెచ్డీలు, డబుల్ పీహెచ్డీలు చేస్తారు, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. అంటే వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు, మనం మాత్రం అదేంటి నత్తనడకల్లాగా నిదానంగా ఏ పని చేయకుండా బద్ధకంగా కూర్చొని సుఖాలకు అలవాటు పడ్డాం అనుకోండి, మనకి ఎటువంటి ఎదుగుదల ఉండదు అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీరు విశ్రాంతి, మీ స్నేహితులు ఇంకా ఇంకా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు ఎంతో ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కనుక తర్వాత ఎప్పుడో కష్టపడే బదులు ఇప్పుడే కొద్దిపాటి పనితో ఇప్పుడే ఎందుకు ప్రారంభించకూడదు? నిర్మలంగా నికరంగా ఉండే పరుగు పందెంలో పూర్తి అవగాహన, నిజమైన విజయం ఉంటాయి. అంటే చూడండి, ఒక ప్రణాళిక ప్రకారంగా చక్కగా ప్లానింగ్ తో గనక మీరు ఒక పరుగు పందాన్ని మొదలు పెట్టారనుకోండి, ఎక్కడ ఆగకుండా నిదానంగా అయినా సరే వెళ్ళగచ్చు. అలా కాకుండా ప్లానింగ్ లేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉండిపోయారు అనుకోండి, పరుగు పందెంలో పాల్గొనకుండా ఏమవుతుంది, మీరు వెనకబడిపోతారు, మీతో పాటు వచ్చిన స్నేహితులు ముందుకు వెళ్ళిపోతారు. అందుకని అలా ఉండకండి, మీరు కూడా ప్రయాణాన్ని నిదానంగా అయినా కంప్లీట్ చేస్తూ ఉండండి, బద్ధకంగా ఉండకండి అని చెప్తున్నారు.
కనుక అరుణ, ఇది నా సందేశము. ప్రస్తుతం మీలాగే నేను కూడా అందరి మనసులో ధ్యానం గురించి విషయం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నాను. అదేమిటో గాని మనుషులకు చర్మం మందమైపోయింది. వాళ్ళకి విషయాలు అర్థం కావడం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. చూడండి, ఆయన కూడా ఆయన ఎందుకు వచ్చారు, ఆయన జీవితంలో సందేశం ఏంటి, మనం మనం మనకి ఆయన ఏమందిస్తున్నారంటే అందరికీ ధ్యానాన్ని పట్ల అవగాహన కలిగించడము, నిజాయితీ పట్ల అవగాహన కలిగించడం కోసం ఆయన మనకి స్వయంగా అరుణ్ గారి ద్వారా వచ్చి మనకు చెప్తున్నారు. కానీ చాలా మంది వినట్లేదంట. ఎందుకు అంటే చర్మం మందమైపోయింది అన్నారు. అంటే బద్ధకం విరిగిపోయింది మనందరికి. ఓకే, బుద్ధి పనిచేయట్లే. సో అందువల్ల స్వయంగా ఆ మహావిష్ణు యొక్క అంశే వచ్చి మనకు చెప్తుందండి. అయినా సరే మనం వినట్లేదంట. సో అందుకని ఆయన కొంచెం బాధపడుతున్నారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు, మనుషులు ధ్యానం చేసేలా చేయడం అనేది చాలా కష్టతరమైన పనిగా నాకు అనేక మంది మాస్టర్స్ కి అనుభవం అవుతుంది. అయితే మీకు తెలుసు, ఇలాంటి కష్టసాధ్యాలైన బాధ్యతలు నిర్వర్తించడానికి మేము ఎప్పుడూ ఇష్టపడతాము. నిజమేనండి, చాలా కష్టమవుద్ది. ఎందుకంటే ధ్యానం చెయ్యండి 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 అని మన గురువులు కూడా ఎంతో మంది మనకి నచ్చ చెప్పడం జరిగింది. చాలా మంది తొందరగా రారు. వాళ్ళకి గత కాలంలోని సాధన ఉన్నా సరే రారు. ఆ టైం రావాలి. వాళ్ళకి కొంచెం పడాలి. కండి బాగా కాలితే అప్పుడు వస్తారనమాట. సో అలాగా ఈయన కూడా చాలా ప్రయాసపడ్డారంట. కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న టాస్క్ అది. దానిలోనే వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. దానిలోనే వాళ్ళకి ఆత్మ ఎదుగుదల ఉంటుంది అని చెప్తున్నారు. అదే విధంగా మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు వినకపోయినా ధ్యానం చెయ్యండి అని చెప్పాలి. ఎందుకంటే మన జీవితం ఎలా బాగు చేసుకున్నా వాళ్ళ జీవితం కూడా ఎంతో కొంత బాగుపడటానికి మన చేతనైన సహాయం చెయ్యాలి అని చెప్తున్నారు. వాటికి కట్టుబడి మేము ఉంటాము. ఎందుకంటే ఇలాంటి బాధ్యతలే ఆత్మ పరిపూర్ణత్వాన్ని ఇస్తాయి. చూసారా ఎంత హ్యాపీగా ఉంటుందండి మనం ఎవరికైనా ధ్యానం చెప్తే. అదే ఆయన కూడా చెప్తున్నారు. అక్షరం మార్పు సమయంలో జరగబోయే వినాశనాన్ని తగ్గించే ఉపాయంగా ఈ బాధ్యతలు మేము నిర్వహిస్తాము. సదా మేలే జరుగుతుందనే ఆశతో వీలైనంత ఎక్కువ మందిలో మార్పు తేవాలని అనుకుంటాము. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల జరిగే మార్పులు, అవగాహన ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకి తెలిసినంత వరకు మనం చేస్తూనే సహాయం చెయ్యాలి. ఓకే, కొందరు మాస్టర్స్ కలిపి ఒక గుంపుగా ఈ అదనపు కార్యక్రమం కోసం పనిచేస్తున్నాము. అయితే మా అసలు పనంతా వేరే ఊర్ధ్వలోకాల్లో ఉంది. అంటే ఇక్కడ మాత్రమే కాదండి, భూలోకంలోనే కాదు. ఆయన వచ్చిన పని ఏదైతే ఉందో అది చేసుకొని దాంతో పాటు ఆయనకి ఇంకా పని ఊర్ధ్వలోకాల్లో ఉందంట. అంటే ఆ లోకాల్లో కూడా ధ్యానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. మీకు ఇతరులకు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఉదయం 10:40 సో మాస్టర్ వచ్చి చక్కగా అరుణ్ గారి ద్వారా మనకి ఆయన యొక్క సందేశంని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్, మనం బ్యాలెన్స్ లో ఉండాలి, ఎమోషన్ బ్యాలెన్స్ లో ఉండాలి అంటే ఏంటయ్యా అంటే మనము ధ్యానం చేయాలి, మనతో మనం నిజాయితీగా ఉండాలి అనే పాయింట్ ని నేర్చుకోవాలి. దానితో పాటు మన యొక్క ఆత్మ ఉన్నతి జరగాలి అంటే మనకి మనమే కొన్ని నిర్ణయాలు తీసుకొని దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మ ఎదుగుదల జరుగుతుంది. నెక్స్ట్, మన జీవితంలో వచ్చే కష్టాలన్నిటినీ కూడా మిత్రులుగా స్వీకరించాలి, సుఖాలన్నిటినీ శత్రువులుగా భావించాలి. అప్పుడే మన యొక్క ఎదుగుదల జరుగుతుంది. దాంతో పాటు ధర్మము అందరికీ సమానమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి, విధి నిర్వహణలోని అందరూ సమానమే. అది తన మన అనే భేదం లేకుండా ఉండాలి. అప్పుడే చక్కగా మనకి కావాల్సినవి మనకు వస్తాయి, ఎదుటివాడికి కావాల్సినవి వాడికి వస్తాయి. ఓకే, ఎప్పుడు అలాగే సమానంగా ఉండాలి. ధర్మ పరిపాలన అనేది చాలా ముఖ్యం మాస్టర్స్, అది మర్చిపోకండి. ఓకే, సో ఇలాగా మనకి ప్రతి వచ్చే లాస్ట్ పాయింట్, ప్రతి సమస్యని కూడా సవాళ్లుగా తీసుకున్నాం అనుకోండి, కొత్త ఆలోచనలు, కొత్త విధానాల ద్వారా మనకి ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి అని చక్కగా హరిశ్చంద్రుడు వారు మనకి చెప్పడం జరిగింది. సో ఆయన జీవిత కాలం చివరిలో ఆయనకి అన్ని పరీక్షలు దాటిన తర్వాత ఆయనకి సత్యాగరిష్ఠుడు అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన్ని హరిశ్చంద్రుడు కాస్త సత్య హరిశ్చంద్రుడిగా మార్చడం జరిగింది విశ్వామిత్రుడు వారు. సో అందుకని ఆయన్ని సత్య హరిశ్చంద్రులు అని చెప్పి పిలవడం జరిగింది. సో ఆ మాస్టర్స్, ఇక్కడికి మన యొక్క మహాజ్ఞానంలోని సత్య హరిశ్చంద్రుడు కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. అందరూ ఎంతో ఓపిక్గా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.